హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ రణవర్ మహమ్మద్ మోటో బ్లాగ్స్. మనకి లదాఖ్ సిరీస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నెల్లూరు టు లదాఖ్ డే 1 అనమాట ఈరోజు. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ రణవర్ మహమ్మద్ మోటో బ్లాగ్స్. సో ప్రెసెంట్ అయితే మనం ఇంటికాడ అయితే ఉన్నాం అనమాట. ఈ రోజు నుంచి మనకి లదాఖ్ సిరీస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నెల్లూరు టు హైదరాబాద్కి అయితే వెళ్తాం అనమాట. ఈ రోజు నైట్ అయితే లగేజ్ అయితే ప్యాక్ చేసేసాను అనమాట. ఇంకా బైక్ అయితే పూజ చేసేసి చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చేసాను అనమాట. ఈ రోజు నుంచి మనకి ఈ లదాఖ్ సిరీస్ అయితే స్టార్ట్ చేసుకొని రోజు డైలీ షార్ట్స్ కానీ రీల్స్ రూపంలో స్టోరీ రూపంలో మీకు వీడియోస్ అయితే అందిస్తాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మనకి ఫస్ట్ ఈ ఊర్లో విలేజ్లో మనకి నెల్లూరు నుంచి లదాఖ్ అయితే వెళ్ళే వాళ్ళు అయితే నేనే అనమాట. నెల్లూరు టు లదాఖ్ అయితే వెళ్ళినారు. ఆ ఊరు నుంచి అయితే ఫస్ట్ అయితే నేనే అనమాట. సో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సపోర్ట్ అయితే మంచిగా కావాలని అనుకుంటున్నాను. ఈ లదాఖ్ సిరీస్ని బాగా అయితే హిట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాము. ఇంకా బైక్ అయితే బయటికి తీసేసి ఇంకా ఇంట్లో వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని అమ్మా నాన్న బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని ఇంక స్ట్రైడ్ అయితే స్టార్ట్ చేసాడు. మా ఫ్రెండ్ అయితే వస్తా అన్నాడు, అవినాష్. సో నాతో పాటు అవినాష్ అయితే వస్తున్నాడు, ఇంకో పర్సన్ అయితే వస్తారు. వాళ్ళైతే మళ్ళీ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు గాయస్. ఇంకా లేట్ లేకుండా ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇంకా ఏమైనా ఉంటే మనం వెళ్తా గోప్రోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా లేట్ లేకుండా ఇంకా గోప్రో వీళ్ళకి అయితే వచ్చేయండి. दूर जाकर फोड़ डालो। बड़ा है तो फोन करता हो तू मैं जतन देख ले मात्र डाले बोले फोन करता हो दिल्ली गया तो हम जा आगे रखो बाय बाय सजना को हां जाता हां जाता हां ना सरे ते सरे వాళ్ళు పొదలకూరులో పని చేస్తానరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద గోప్రో వ్యూ. నా దరిద్రం ఏమో కానీ నేను బైక్ ఎక్కినప్పటి నుంచి మైక్ అయితే బాగా రికార్డ్ అయింది. ఇంకా హైవేలోకి అయితే వచ్చి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మైకే అసలు రికార్డే కాలేదు. వాయిస్ అనేది హైదరాబాద్ వెళ్ళేదాకా కూడా అసలు రికార్డే కాలేదు. చాలా బాధ అయితే వేసింది. ఫస్ట్ డేలోనే ఇలా జరగదని చెప్పి అసలు అనుకోలేదు. అందుకోసం నేను ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఈ వీడియోకి. అయితే నాకు చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉన్నది. చాలా హ్యాపీగా జర్నీ అయితే సాగుతుందని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఇంకా వాయిస్ ఒక్కటే రికార్డ్ కాలేదు. డిసప్పాయింట్ అయితే అయిపోయాం. మనం ప్రజెంట్ ఉన్నది ఒలోపాడు అనమాట. లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తున్న షాప్స్ అన్నీ మామిడికాయలు అయితే అమ్ముతా ఉన్నారు. సో చుట్టుపక్కల అన్ని మామిడికాయలు అయితే ఫేమస్ అనమాట. ఇక్కడ తోటలు అయితే బాగా అయితే కాస్తాయి మామిడికాయలు అనేది. సో ఇది ఒక సీజన్ కాబట్టి ఇక్కడైతే స్టార్ట్ అవుతా ఉంది మామిడికాయలు అనేది అయితే. ఇంకా NS16 మీద పీస్ఫుల్గా అయితే ఎవరు లేకుండా 60, 70 అలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాము. இன்ஸ்டாகிராம் நான் என்ன சென்னை ப்ரோ. ஓகே ஓகே மென்ஷன் பண்ணுறேன். நான் இன்ஸ்டாகிராம் ஸ்டேட்டஸில் மென்ஷன் பண்ணுறேன். ஓகே ஃபுல்லி லோடெட் லగేజ్ ஃபுல்லி லோடெட். ஆஃப்டர் தட் ஃபர்ஸ்ட் விசாகப்பட்டினம், தென் வந்து வெஸ்ட் பெங்கால். யா ஓகே. யூடியூப் சேனல் ப்ரோ? என்ன ப்ரோ? யூடியூப் சேனல் இருக்கு. ஏவி ஃப்ளிக்ஸ் சேனல். யா ஓகே. I'll mention you. Sure. See you soon. Have a safe journey bro. Okay. Safe journey. Okay bye. Safe journey. Anwar Mohammed Motor Vlogs YouTuber. Okay, your name? Channel Anwar Mohammed. Anwar Mohammed Motor. Anwar Mohammed.
starting from Today onwards. today, Today onwards. straight to Ladakh. Hyderabad, Nagpur, Gwalior, Delhi, Manali, Ladakh. This is my plan, my route plan. We first Visakhapatnam, West Bengal. Then Northeast, Assam, Nagaland, Meghalaya. Yeah, I understand. Seven Then sisters. coming to Ladakh. You are going to Seven Sisters. After that, you will come to Ladakh, right? Yeah, I will come to Ladakh. Yeah, I understand. How many days plan for you? 1 month, bro. What? For this much of days, we have to go with flow. How many days it will take? We have no problem. Okay. Yeah, Found your channel. yeah, okay. See you. ఓకే This one, he's a YouTuber. Okay, I will subscribe. Yeah, okay, bro. See you. Have a safe journey. Goa. ఎంత Nightlife Goa. This is you, right? Okay then. Yeah, Okay, see you bro. there. See you guys. Bye. Safe ఓకే journey. సేఫ్ రైడ్ బ్రో థ్యాంక్ యూ Bye, buddy. గాయస్ మనం ఇంకా ఒంగోలుకి ఒక 29 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. సో ఈ రోడ్ అయితే ఉంది కదా, ఏరోప్లేన్స్ ఏమైనా ఎమర్జెన్సీ నీడ్ ఆపాలని చెప్తే వాళ్ళకి ఇక్కడైతే ల్యాండ్ చేసుకునే దానికి అదే వాళ్ళకి ఇచ్చారనమాట. ఈ రోడ్ అయితే వేసినారు. చాలా లాంగ్ అయితే ఉంటుంది. ఏందో మనకి లగేజ్ అయితే ఎక్కువ జంపింగ్ అయితే వేస్తా ఉంది వెహికల్. సరే ఒకసారి చెక్ చేద్దాం, సైడ్ అయితే చెక్ చేద్దాం. అది ఎగర కొడతా ఉంది బండి, ఇది చాలా ఎగర కొడతా ఉంది. చూద్దాం అది ఏంది ఎగరతా ఉంది, చాలా ఎగరతా ఉంది. యాడ జంపింగ్ పడతా ఉందిరా. టైర్ బాగానే ఉంది, గుచ్చుకుంది ఏమైనా. ఏడుందా రే కిందది కొంచెం రా దాని మీద పెట్టా. A few moments later. अनवर जो अनवर नेल्लूर से और एक भी था बोलो. वो दुबला बच्चा लंबा उसका ब्लू कलर का सलमान. हाँ? सलमान पूरा हंगामा करके बंद हो गया उन्हें दिख रहा नहीं. थाईलैंड में उसके साथ और एक था ना रेड्डी वंशी रेड्डी नया रहूँ अभी. नहीं वो थाईलैंड ट्रिप चलता है. हाँ अच्छा उन्हें ऐसा कर लेते. वो टूर्स. तो मेरा जड़म पूरे नेल्लूर से, मैं पैदा हुआ हैदराबाद में. ठीक है. तो मेरा दादा मेरा माँ मेरा बाप पूरे नेल्लूर से इंदुगुरपेट. हाँ ओके. इंदुगुरपेट नहीं విడవలూరు రాజపాలెం విడవలు. సోదర్ నగర్ లో కూడా ఇల్లు ఉంది మన బస్ స్టాండ్ వెనకాల. ఓకే Very best. Have a safe ఓకే ride. చలో ఐ విల్ వాచ్ దట్ చూస్తానే. Right. చలో ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఓకే యూట్యూబ్ ఆల్సో రైట్ Okay, ఆల్ ది sir. బెస్ట్ హ్యాపీ జర్నీ Thank you, sir. కంఫర్టబుల్ గా పోండి తొందరగా ఆరాంగా. థ్యాంక్ యూ సో ఓకే థ్యాంక్ యూ. కాలమేంద్రా 1 hour later. అరిటాకు భోజనమా? వా ఎంత ప్రశాంతంగా ఉందిరా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఓకే అన్నది వచ్చి ఆ బైక్ అని అనమాట. సో మా అన్నోళ్ళు అయితే నెల్లూరు వేదాయపాలెంలో అయితే ఉన్నారంట. ఇక్కడైతే మీట్ అయ్యాడు మనతో అద్దంకిలో. ప్రజెంట్ మనం అద్దంకిలో అయితే ఉన్నాం. సో లోపలికి వెళ్తే మనకి అద్దంకిలోకైతే వెళ్తాం అనమాట. ఇక్కడ లంచ్ చేద్దామని చెప్పి తాగా. ఇక్కడ విజేత మెస్లో అయితే ఆగా అనమాట. ఫుడ్ కూడా సూపర్ అయితే ఉంది. లంచ్ చేసేది కూడా బాగుంది. చాలా బాగుంది. అద్దంకిలో జస్ట్ అంబేద్కర్ బొమ్మ స్టాచ్యూ ఎదురుగా ఉంది. ఎవరైనా ట్రై చేయొచ్చు, చాలా బాగుంది ఫుడ్. జిడ్డుగా ఉంది. ఇప్పుడు ఈ జాకెట్ వేసి తీసేసాను, కొంచెం ఏదో రిలాక్స్గా ఉంది. మన గోప్రో కూడా ఏంటంటే కరెక్ట్గా మెట్లకు రాగానే ఇంకా డిస్ప్లే పగిలిపోతాయి. ఎలా అవుద్ది, బ్లింక్ అయిపోయింది, అలా బ్లింక్ అవుతా ఉంది. ఏంది అర్థం కాదు. ఓవర్ హీట్ అయితే అయిపోయింది వల్ల ఇంకా తీసి జాబ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొద్దిసేపు మనం డ్రైవ్ చేశాక కొంచెం ముందుకైతే వెళ్ళి ఆపుదాం.
ఈవినింగ్ 4:30 ఆ టైంలో మనం గోప్రో అయితే ఛార్జింగ్ అయితే పెట్టేస్తున్నాం. 2 బ్యాటరీలు ఫుల్ అయితే ఉన్నాయి. ఎందుకు ఆగిపోయిందో ఏందో అర్థమే కాలేదు. ఇప్పుడు అయితే చూద్దాం. మళ్ళీ అయితే కొంచెం హీట్లో ఉంది కాబట్టి మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు బ్లాక్ చేయడం కూడా కష్టమే. ఎందుకని చెప్పి లోపల వేడి పెట్టేసిన. కొంచెం వెళ్ళాక 4 గంటల ఆ టైంలో అయితే మనం మళ్ళీ గోప్రో అయితే ఆన్ చేసి బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం గైస్. అదనమాట. ఇప్పుడైతే వెళ్తాను. మనం బైక్ అయితే చూడ ఫుల్గా అయితే రెడీగా ఉంది. లగేజ్ కూడా ఎక్కువ ఓవర్గా ఉండడం వల్ల అక్కడ ఎత్తేస్తా ఉంది అప్పుడప్పుడు. సో ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక దగ్గర అది ఆగాం అనమాట. నీళ్ళు అయితే ఆగాం. మనోడైతే చూడండి కూర్చోమన్నాడు. మంచి యాప్ చెట్టు కింద అయితే ఆగాం అనమాట. ఇక్కడ ఇంకా హైదరాబాద్కి 240 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. మా బైక్ కూడా అక్కడైతే పార్క్ చేస్తుంది. కొంచెంసేపు రిలాక్స్ అవుదామని చెప్పి ఆగాం అనమాట. మనం అద్దంకి నుంచి ఎన్ని 30 వచ్చుంటాం. మనం అద్దంకి కాడి నుంచా 40 వచ్చుంటాం. ఒక 40 కిలోమీటర్స్ అయితే వచ్చాం అద్దంకి కాడి నుంచి. సో చెట్టు కాడ అయితే యాప్ చెట్టు కాడ అయితే కూర్చోను. కొంచెంసేపు అయితే రిలాక్స్ అయితే అయ్యాక అప్పుడైతే స్టార్ట్ చేస్తాం ట్రిప్ అనేది. మన గోప్రో అయితే ఫుల్ హీట్లో అయితే ఉంది. ఇంకా బ్లాగ్ చేయలేదు గోప్రోలో నుంచి. ఎండ తగ్గాక చేద్దాం బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. మనోడైతే రీల్స్ చేస్తూ ఉన్నాడు. నేను కూడా స్టోరీస్ అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మీకు ఎక్కడ మనం ఏంది అని చెప్పి. ఇంకా అదనమాట. గోప్రోలో 80 స్పీడ్లో అయితే వెళ్తున్నప్పుడు ఎందుకు రికార్డ్ అవ్వట్లేదు. 30-40లో ఉన్నప్పుడు అయితే బాగా రికార్డ్ అవుతుంది. ఎవరైనా ఆపి మాట్లాడినప్పుడు అయితే బాగా బ్రహ్మాండంగా రికార్డ్ అవుతుంది. కరెక్ట్ ఆ మీద మెట్ల రాగానే ఇంకా కెమెరా అయితే కొత్త బ్యాటరీ అయితే వేసి పెట్టాను. ఇంకా గ్లిచ్ అయితే వస్తే డిస్ప్లే పగిలిపోతే అలా వస్తుంది. అలా అయితే వచ్చిందనమాట. మళ్ళీ భయపడిపోయాను. వేరే బ్యాటరీ అయితే వేయగానే మళ్ళీ కెమెరా అయితే ఆన్ అయిందనమాట. మన బైక్ అయితే చూడండి ఫుల్గా లోడ్ అయితే అయిపోయింది. టాప్ బాక్స్ నెల్లూరు టు లదాఖ్. हमारा दोस्त है, क्या नाम है भाई? मेरा नाम हरीश है। मैं राजस्थान बाड़मेर। ఓకే अच्छा సెట్. టీ తాగదా నాకైతే పరిచయం అయ్యాడు. హాయ్ బోలో బాయ్. ప్రజెంట్ మేమైతే మిరియాలు కూడా దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి నల్గొండ నెక్స్ట్ స్టాప్. చాలా A few moments later. చూసుకోను కదన్నా. ఎందుకు వచ్చారు మీరు అసలు? ఉండండి ఫస్ట్ మీరు అటు దిగండి. ఫస్ట్ అటు దిగేసండి. బండి మేము తీస్తాం. లేబళ్ళు కింద కూర్చోబెట్టు. జాగ్రత్త అన్న. రెమ్ము బెండ్ అయిపోయింది. అది పక్క కూర్చుంది. కాలు బళ్ళు వస్తున్నాయి దానికోసం. ఇవాళ ఉంటే ఫోన్ చేయి. బండి మనం ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్లో అయితే ఉన్నాం అనమాట. సో మన అవినాష్ రూమ్ కాడికి ఒక 1 hour 2 minutes అయితే చూపిస్తూ ఉంది. 30 kilometers అయితే చూపిస్తుంది అనమాట. 9:37కి అయితే వెళ్తామని చెప్తా ఉంది. అంటే అర్థం చేసుకోండి మీరే. ఇంకా ఇదే హైవే ఒక 10 kilometers అయితే స్ట్రైట్గా అయితే వెళ్ళాలి మనం.
రామోజీ ఫిలిం సిటీ అన్ని దాటేసే ముందుకైతే వచ్చేసాం. ఇప్పుడు ఇప్పుడే ఆన్ చేసా, ఎప్పుడైనా వచ్చి వస్తుందో లేదో మైక్. మైక్ పని చేయాలని చెప్పి కోరుకోండి. గోపురంలో కూడా ఛార్జింగ్ 10% అయితే ఉంది. సో అందుకే వ్లాగ్ చేస్తా ఉన్నా, ఛార్జింగ్ పెడతా ఉన్నా మధ్య మధ్యలో. మెయిన్ ట్రాఫిక్లో వెళ్ళాక చూద్దాం. కిలోమీటర్స్ పోతారు ఇట్లా 7,000 పోతాం. 7,000 ఉండాలి అంటే ఉంటుందా? అంటే అంటుంటుంది అదే 2,000 3,000 లోపల ఉంటుంది మొత్తం. అంటే ఇద్దరు మార్చి నడిపిస్తారా? వాడు ఇదే కొన్నా కదా గోప్రో, వీడియో రికార్డ్ అవుతా అన్నా. ఏమండి ఇది? యమహా FZ. అయితే The next day. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. మనం ఎప్పుడైతే హైదరాబాద్లో అయితే ఉన్నాం, హైదరాబాద్లో వచ్చి అమీర్పేట ఏరియాలో అయితే ఉన్నాం అనమాట. మన అవినాష్ వాళ్ళ రూమ్లో అయితే ఉన్నాం. సో నైట్ అయితే హైదరాబాద్లో 9:30 అలా అయితే మనం రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. నైట్ అయితే వచ్చి ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయి మనం కోసం అయితే డిన్నర్ అయితే రెడీ చేసినాడు మనోడు. అయితే ప్రిపేర్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ అది చెప్పేది మనం డిన్నర్ అయితే చేసాం. ఈరోజు ప్లాన్ ఏంటంటే, మనం నిన్న వచ్చేప్పుడు మన మైక్ అయితే పోయింది కదా, ఆ మైక్ అయితే ఇప్పుడు ఈ మైక్ అయితే ఉంది నా కాడ. ఈ మైక్ అయితే రావడం లేదు, ఎందుకంటే నాయిస్ వస్తూ ఉంది. 40-50 స్పీడ్లో అయితే వస్తే బాగా అవుతుంది. 60-70 స్పీడ్లో వచ్చినాక నాయిస్ అయితే వస్తుంది. ఫస్ట్లో వచ్చేది కదా, ఇప్పుడైతే ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాలేదు. సో చాలా మైక్లు అయితే మార్చాను, ఈ మైక్ అయితే రాలేదు. సో ప్రజెంట్ అయితే ఒక మైక్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. అదైతే ఇప్పుడైతే వస్తుంది. 8 to 12 మధ్యలో అయితే వస్తుంది అని చెప్పి నైట్ అయితే చూపించింది. అదే ఆర్డర్ పెట్టాము అనమాట. ఇంకా లోకల్ స్టోర్స్లో చూద్దామంటే ఇంకా నైట్ అయితే 10 అయితే అయిపోయింది. ఇంకా మనం మార్నింగ్ అయితే రైడ్కి అయితే వెళ్ళాలనుకొని ఇంకా మనం ఆర్డర్ అయితే పెట్టేసాం. అది 12కి అయితే వస్తుందని చెప్పి అయితే చూపిస్తూ ఉంది. ఈరోజు ఒకవేళ రావడం అయితే అది లేట్ అయితే 12 మధ్యలో అయితే 12కి అలా వస్తే ఇంకా రైడ్ అయితే లేట్ అవుతుంది ఈరోజు. సో అందువల్ల నాగ్పూర్కి అయితే వెళ్ళకుండా రేపు అయితే నాగ్పూర్కి అయితే ప్లాన్ చేస్తాం అనమాట. ఈరోజు అయితే హైదరాబాద్లో అయితే ఉండి సైట్ సీయింగ్కి అయితే వెళ్ళి చూసేసి వస్తాం. లాస్ట్ టైం మనం హైదరాబాద్కి అయితే వచ్చినప్పుడు చార్మినార్ అయితే ఒకటే ఎక్స్ప్లోర్ చేసాం. సో ఇప్పుడు వచ్చి ఇది సెకండ్ టైం అనమాట నేను హైదరాబాద్ రావడం. అందుకైతే వచ్చి ఇక్కడ మనం చూసే ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి కదా, అయితే వెళ్ళి అయితే ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అలాగే మనం ఫుడ్ అయితే ఏం బాగుంటుందో ఒకసారి అయితే టేస్ట్ చూద్దాం అనమాట. ఇక్కడైతే ఈరోజు అయితే అదే అనమాట ప్లాను. మైక్ అయితే వస్తే కొంచెం చెక్ చేసుకొని ప్రాపర్గా హెల్మెట్లో మనం సెటప్ చేయాలా, అదైతే మీకు చూపిస్తాను ఎలా చేయాలా ఏంది అని చెప్పి క్లారిటీగా. గైస్, గుడ్ మార్నింగ్. ఆ రోజు అయితే మనం వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అని చెప్పి అయితే వ్లాగ్ అయితే చేసాను. సో అసలు వాయిస్ రికార్డ్ అయితే అయింది, కానీ అసలు క్లారిటీ కూడా లేదు, అసలు రికార్డ్ అయింది కూడా. సో అందుకైతే నేను మళ్ళీ అయితే నెక్స్ట్ టైం అయితే వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను దీనికి. 8 to 12 మధ్యలో అయితే మనకి మన మైక్ అయితే ఆర్డర్ పెట్టింది అయితే వస్తుందని చెప్పాను కదా. సో కరెక్ట్గా 8కి అయితే తెచ్చిచ్చేసాడు. చాలా హ్యాపీ అయితే అనిపించింది నాకైతే. ఆ రోజు ఫాస్ట్గా డెలివరీ చేసాడు హైదరాబాద్లో. సో ఆ మైక్ అయితే చెక్ చేశాను. మైక్ సెటప్ అయితే సూపర్ అయితే వచ్చింది. సోనీ మైక్ అయితే తీసుకున్నాను. 1,800 రూపీస్ అయితే నాకైతే పడింది. సో అది ఆ మైక్ పెట్టుకోవడం ఇంకా లేట్ చేయకుండా నాగ్పూర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా హైదరాబాద్లో నుంచి అయితే నాగ్పూర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆ వ్లాగ్ మీకు డే 2లో అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకున్నాను. చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. నేను ఇంటికాడ నుంచి బయలుదేరేప్పుడు వాయిసెస్ బాగా రికార్డ్ అయితే అయింది. మధ్యలోకి బాగానే ఇంకా రికార్డ్ అయితే కాలేదు. ఏదో నాయిసీగా అయితే వచ్చింది. మధ్యలో గోప్రో అద్దంకి ఆ దగ్గర దాటంగానే గ్లిచ్ అయితే వచ్చేసింది. డిస్ప్లే పగిలితే ఎలా అయితే వస్తుందో అలా అయితే వచ్చేసింది. చాలా భయం అయితే వచ్చేసింది, టెన్షన్ అయితే వచ్చింది. ఎందుకంటే మనం చేసేది లాంగెస్ట్ ట్రిప్ ఈ గోప్రోతో మంచిగా సిరీస్ అయితే కంప్లీట్ చేద్దాం అని చెప్పి అనుకుంటాను. లదాఖ్ సిరీస్ అనేది అయితే మీకు కళ్ళకి కట్టినట్టు చూపిద్దామని చెప్పి అయితే నేనైతే చాలా అయితే అనుకుంటున్నాను. ఎండ వల్ల గోప్రో అసలు హీట్ అయిపోయి అసలు ఏం పని చేయలేదు. డిస్ప్లే పగిలిపోతే గీతలు అయితే వచ్చేస్తాయి, అలా అయితే వచ్చేసింది. అదొక టెన్షన్ పట్టింది. మళ్ళీ మైక్ అయితే రికార్డ్ కాలేదు, అదొక డిసప్పాయింట్ అయితే. నైట్ అయితే హైదరాబాద్కి అయితే వచ్చేసి మంచి మైక్ అయితే తీసేసుకున్నాను. ఈ వీడియో ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే నేను ముందుగా తీసుకొస్తాను. ఇంకా ఇన్స్టాగ్రామ్ అండి, ఇందులో అయితే నన్ను ఫాలో చేయండి. బ్లాగ్ అయితే కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.